నమస్తే అండి. నా పేరు యనమల రాజు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, మోటివేషనల్ స్పీకర్. ఈ మధ్య ఏపీలో గవర్నమెంట్ మారగానే, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే అమరావతిలో ఊపందుకుంది రియల్ ఎస్టేట్ అను, అమరావతిలో ఆకాశాన్ని అంటుతున్న ఈ భూముల ధరలను, అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరగడమే కాదు, అవసరమైతే తెలంగాణలోని హైదరాబాదుకు కూడా పెద్ద ఎఫెక్ట్ ఉందనే ప్రచారాన్ని కూడా చాలామంది క్రియేట్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా నేను చెప్తున్నా ఏంటంటే, అమరావతిలో రియల్ ఎస్టేటు పెరిగిందనింది పేపర్ల మీద మాత్రమే. ఎందుకంటే గతంలోనే లేని వాతావరణాన్ని అక్కడ హైబ్రిడ్గా క్రియేట్ చేసి, అంటే నీకు వాస్తవికంగా పెరగాల్సిన భూమి రేట్లను కాకుండా ఒక్కసారిగా కృత్రిమంగా పెంచి అప్పుడే జస్ట్ వేలల్లో లక్షల్లో ఉన్నదాన్ని కోట్లలోకి తీసుకెళ్ళి గతంలోనే అమ్మేశారు. తర్వాత ఏదైతే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని మార్పు చేయడం, అట్లాగే గందరగోళ పరిస్థితి క్రియేట్ అయిన తర్వాత అమరావతిలో కొన్నదాన్ని అదే కాస్ట్కు అమ్ముదాం అంటే కూడా తీసుకునే వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని లేని గతంలో జరిగిన ఏదైతే చేదు అనుభవం ఉందో అదే అనుభవాన్ని మళ్ళీ తీపిగా చేయడం కోసానికి ఒక వర్గం పనిగట్టుకొని అమరావతిలో విపరీతంగా రియల్ ఎస్టేట్ వచ్చినట్టు, భూములు పెరిగినట్టు రకరకాల ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఎప్పుడైనా ఒక ఏరియా పెరుగుదల జరగాలనుకుంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాల్లో ప్రధానంగా ఉండాల్సింది వాటర్. సో ఆ వాటర్కు గతంలో కంటే ఇప్పటికేమైనా డిఫరెన్స్ వచ్చిందా? పవరు గతంలో కంటే ఇప్పటికేమైనా డిఫరెన్స్ వచ్చిందా? కనెక్టివిటీ అప్పటికంటే అప్పుడు రోడ్డు మార్గం ఉంటే ఇప్పుడు ఏమైనా రైలు మార్గం వచ్చిందా? లేకపోతే ఎయిర్పోర్ట్ మార్గం వచ్చిందా? లేకపోతే ఇంకా కనెక్టివిటీ మార్గాలు ఏమైనా పెరిగినాయా? అదొకటి చూసుకోవాలి. వీటన్నిటికంటే ఇంకా ప్రధానంగా కావాల్సింది ఎంప్లాయ్మెంటు. సో ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా ఉంటే ఖచ్చితంగా నీకు శాలరీ, కొనుగోలు చేసే శక్తి వస్తుంది. కొనుగోలు చేసే శక్తి వస్తే ఇల్లు కొంటారు. ఇల్లు కొంటే ఆల్రెడీ పిల్లలు ఉంటారు, స్కూళ్ళు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, పబ్స్ వస్తాయి, రెస్టారెంట్ వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి. ఇట్లా ఒకదానికి లింకుడుగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆ ఏరియా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. మరి అమరావతిలో ఎంప్లాయ్మెంట్ ఏడొచ్చింది? గతంలో కంటే ఇప్పుడు ఏమైనా విపరీతమైన ఎంప్లాయ్మెంట్ అక్కడ వచ్చిందా? షాపింగ్ మాల్ పెద్ద ఎత్తున వచ్చినాయా? లేదనుకుంటే స్కూల్స్ వచ్చినాయా? హాస్పిటల్స్ వచ్చినాయా? మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయా? ఏమొచ్చిందని చెప్పేసి ఒక్కసారిగా అమరావతి అద్భుతంగా అగ్రస్థాయిలో పెరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఎవరైతే నిజమైన ఇన్వెస్ట్మెంటర్స్ ఉన్నారో, ఇన్వెస్టర్లు పక్కా ఆలోచించండి. ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో క్లియర్గా ఆలోచించండి. ఈరోజు అమరావతిలో ఉన్నదానికంటే కూడా హైప్ క్రియేట్ చేసుకొని అమ్ముకోవడానికి ఒక సామాజిక వర్గం విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది ఒక సామాజిక వర్గం. ఒక సామాజిక వర్గం అమ్ముకోవడానికే దాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు తప్ప కొనుక్కోవడానికి కాదు. వాళ్ళు అమ్మేవాళ్ళు, మిగతా వాళ్ళు కొనేవాళ్ళు. సో ఒకవేళ నిజంగా అమరావతిని అత్యంత అద్భుతంగా రియల్ ఎస్టేట్ విపరీతంగా డెవలప్ అయి ఉంటే మరి అదే సామాజిక వర్గం విరివిగా ఇమ్మడి ముబ్బడిగా ఎగబడి ఎందుకని చెప్పేసి ఆ అమరావతిలో ప్లాట్లు కొనడం కానీ, విల్లాలు కొనడం కానీ, లేకపోతే ఎకరాలు కొనడం కానీ ఎందుకు చేయట్లేదు? వాళ్ళకున్న భూములు మాత్రమే ఎందుకు అమ్ముకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ఆలోచించాల్సిన అవకాశం ఉంది. అట్లా కాకుండా తెలుసో తెలియక మీరు ఎగబడి కొన్నా ఖచ్చితంగా గతంలో జరిగిన చేదు అనుభవం ఏదైతే ఉందో అది డెఫినెట్గా రిపీట్ అవుతుందని నేనుగా విశ్లేషణ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఆర్గానిక్ అంటే క్రమక్రమంగా పెరిగేదానికి నిజాయితీ మీద, రియాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా కాకుండా ఒక కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక హైబ్రిడ్ మోడల్లా లేని దాన్ని తెచ్చిపెట్టి చూపిస్తే అది అందంగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి పోతే ఖచ్చితంగా ఎండమావుల్లాగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అమరావతిలో రియల్ ఎస్టేటు పెరిగిందని చెప్తున్న దాంట్లో 99% అబద్ధం ఉంది. 1% మాత్రమే రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి కొంత స్కోప్ ఉంది. కానీ ప్రచారం జరుగుతున్నంత అతిపెద్ద స్థాయిలో మాత్రం లేదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఒకవేళ రియల్ ఎస్టేట్ పెరిగితే, అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగితే హైదరాబాదుకు
ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే బాగా ఇన్వెస్టర్లు అనే పర్సన్స్ మిగతా పర్సన్స్తో పోల్చుకుంటే ఇన్వెస్టర్లు అనే పర్సన్స్ ఖచ్చితంగా రియాలిటీ మీద డిపెండ్ అయ్యి మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ లక్ష్యమే 10 పెట్టి 100 సంపాదించడం. సో మనం పెట్టిన పెట్టుబడి 10 2 100 కావాలనుకుంటే ఖచ్చితంగా ఏ అంశాలు అక్కడ ఉంటే ఆ రేంజ్లో పెరుగుతామనే విషయం ఖచ్చితంగా ఇన్వెస్టర్లకు తెలుసు. అండ్లబోను ఏపీ లాంటి ఇన్వెస్టర్స్కు ఇంకా స్పష్టత తెలుసు. మనం ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోగలిగితే ఇక్కడ హైదరాబాద్ బోరబండలో ఉన్న పర్సన్కు, లేదా అక్కడ పక్కనే షేక్పేటలో ఉన్న పర్సన్కు, లేదా ఈ పక్కనే కావూరు హిల్స్ లాంటి ప్రాంతాల్లో పక్కనే ఉన్న వాళ్ళకు కూడా కొండాపూర్ దూరం అనిపించింది, లేదా మాదాపూర్ దూరం అనిపించింది, లేదా గండిపేట దూరం అనిపించింది, లేదా గచ్చిబౌలి దూరం అనిపించింది. కానీ ఏపీకి సంబంధించిన గుంటూరుకు సంబంధించిన వాళ్ళు కానీ, పశ్చిమ గోదావరి కానీ, తూర్పుగోదావరి కానీ, నెల్లూరు, ఒంగోలు, ఈ వైజాగ్ లాంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 100 కిలోమీటర్లు కాదనుకొని వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు గడించిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తారని మాత్రం నేను ఆలోచించట్లా. డెఫినెట్గా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా లాభాల కోసం ఎప్పటికీ నిత్య నూతనంగా ఎప్పటికీ డౌన్ఫాల్ కాకుండా ఎప్పటికీ డౌన్ కాకుండా అప్ అయ్యే అవకాశం ఉన్న హైదరాబాదులో మాత్రమే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తారని నేను చెప్పి ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. డెఫినెట్గా హైదరాబాదుకు అమరావతి ఎఫెక్ట్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. అవకాశం ఉంటే ఇంకా హైదరాబాదులో పెరుగుతున్న రియల్ ఎస్టేటే అమరావతికి ఎఫెక్ట్గా మారుతుంది తప్ప అమరావతికి హైదరాబాద్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదనేది నా విశ్లేషణ.